అహంకారం మనిషిని ఒంటరి చేస్తుంది. మంచితనం మనిషిని అందరి మనసుల్లో నిలబెడుతుందని తెలిపే ఒక చిన్న కథ ఇది. ఒక చిన్న గ్రామంలో రాజీ అనే ఒక ధనవంతురాలు ఉండేది. ఒంటరిగా ఉన్న రాజీకి ఒక పెద్ద ఇల్లు, అలాగే చాలా పొలాలు, తన కింద పనిచేసే సేవకులు కూడా ఉండేవారు. కానీ ఆమెకు ఒక చెడు అలవాటు ఉండేది. ఎవరి మాటలు వినేది కాదు. తనకే అన్ని తెలుసు అని అనుకునేది. రాజీ దగ్గర లక్ష్మి అనే పని మనిషి ఉండేది. ఆమె చాలా తెలివైనది, మంచి మనసున్నది కూడాను. లక్ష్మి రాజీకి ఇంటి పనిలోను వంట పనిలోను సాయం చేస్తూ, రాజీ ఎప్పుడన్నా పొరపాటు చేస్తే తగిన సలహాలు కూడా అప్పుడప్పుడు ఇస్తుండేది లక్ష్మి. ఒకరోజు రాజీ తన పొలం నుంచి ఇంటికి వస్తూ చాలా కోపంతో వచ్చింది. ఈ గ్రామంలో ఎవరూ సరిగా పనిచేయరు, అందరూ సోమరులు అంటూ గట్టిగా అరిచింది రాజీ. అది విన్న లక్ష్మి నెమ్మదిగా నవ్వి, అమ్మా, కోపంతో మాట్లాడితే మనిషి గౌరవం తగ్గిపోతుంది, మృదువుగా మాట్లాడితే పని కూడా త్వరగా అవుతుంది కదా అని చెప్పింది. అది రాజీకి నచ్చలేదు. నువ్వు నా దగ్గర పనిచేసే పని మనిషివి, నాకు బుద్ధి చెప్తావా అంటూ కోపడింది లక్ష్మి మీద రాజీ. లక్ష్మి మారు మాట్లాడక తన పనిలో నిమగ్నమైపోయింది మౌనంగా. కొన్ని రోజుల తర్వాత ఆ గ్రామంలో పెద్ద వర్షాలు పడ్డాయి. చెరువులు పొంగిపోయాయి. అందరి ఇళ్లలో కూడా నీళ్లు చేరిపోయాయి. గ్రామస్తులంతా ఏమి తోచక ఆ గ్రామంలో ధనవంతురాలైన రాజీ ఇంటికి వచ్చారు. గ్రామస్తులు రాజీని సహాయం కోరారు. అమ్మా, మీ గోదాంలో ధాన్యం ఉంది కదా, కొంచెం మాకు సహాయం చేయండి, వరదలలో మా ధాన్యం అంతా కొట్టుకుపోయింది, సహాయం చేయండి అంటూ దీనంగా అడిగారు. కానీ రాజీ అహంకారంగా, నా ధాన్యము నేను కష్టపడి సంపాదించాను, ఎవరికి ఇవ్వను, సహాయం చేయను అంటూ గట్టిగా అరిచింది. రాజీ తమకు సహాయం చేయడానికి నిరాకరించడంతో గ్రామస్తులంతా బాధతో వెనుతిరిగారు ఇళ్లకి. సరైన ఆహారము, వసతి లేక దీనస్థితిలో ఉన్నారు గ్రామస్తులంతా. అదే రోజు రాత్రి భారీగా వర్షం మళ్లీ కురిసింది. రాజీ ఇంటి దగ్గరున్న గోదాం పైకప్పు ఎగిరిపోయింది. లోపలున్న ధాన్యం మొత్తం తడిసిపోయింది. అది చూసిన రాజీ లబోదిబ్బం అంటూ ఏడుస్తూ గుమ్మం దగ్గర కూర్చుండిపోయింది. అప్పుడు పని మనిషి లక్ష్మి రాజీ దగ్గరకు వచ్చి, అమ్మ, మనం ఇతరులకు సహాయం చేస్తే కష్టకాలంలో వాళ్ళు మనకి తోడుంటారు, అలాగే పైనున్న దేవుడు కూడా మనకి కాపాడుతాడు అంటూ సలహా చెప్పింది. లక్ష్మి మాటలకి రాజీలో కనువిప్పు కలిగింది. తను చేసిన తప్పు తెలుసుకుంది. గ్రామస్తులు ఆపద కాలంలో తాను సహాయం చేయలేకపోయినందుకు ఎంతో బాధపడింది. మరుసటి రోజు రాజీ గ్రామస్తులందరినీ పిలిచింది. నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, నా దగ్గర మిగిలి ఉన్న ధాన్యాన్ని మనందరం కలిసి పంచుకుందాము అని చెప్పి రాజీ గ్రామస్తులందరికీ గోదాంలో ఉన్న ధాన్యాన్ని పంచింది. గ్రామస్తులందరూ కూడా రాజీలో వచ్చిన మార్పును చూసి సంతోషించారు. తర్వాత గ్రామస్తులందరూ కలిసి గోదామును మళ్ళీ కట్టించారు దగ్గరుండి. ఆ రోజు నుంచి రాజీ మారిపోయింది. అందరితోనూ ప్రేమగా ఉండడం, ప్రేమగా మాట్లాడడం చేసేది. లక్ష్మిని కూడా రాజీ తన కుటుంబంలోని సభ్యురాలుగా చూసుకునేది. లక్ష్మి నిజమైన సంపద డబ్బు కాదు, మంచి మనసు. నీ వల్లే నాకు ఇలాంటి మార్పు వచ్చింది, నీకు కృతజ్ఞతలు అంటూ లక్ష్మిని ప్రేమగా దగ్గరకు తీసుకుంది రాజీ. ఇలాంటి మరిన్ని చిన్ని కథల కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చిన్ని కథలు చెప్పనా.